తెలిసిందే ఎవరు చేయిస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, వాళ్ళ వెనుక ఎవరే ఉన్నారు అనేది చాలామందికి తెలుసు. ఎందుకంటే సీఎం చంద్రబాబుకు సిఐ శంకరయ్య లీగల్ నోటీసులు ఇచ్చారు. సో వివేకా హత్య కేసులో తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా దురుద్దేశపూర్వకంగా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపిస్తూ లీగల్ నోటీసులు సిఐ శంకరయ్య ఇచ్చారు. సిఐ శంకరయ్య ఎవరంటే గతంలో మనం చూసాం వివేకానందరెడ్డి హత్య జరిగినటువంటి సమయంలో అక్కడ కొద్దిమంది అక్కడ ఇన్వాల్వ్ అయినటువంటి కొద్దిమంది ఎవరైతే ఉన్నారో ఆయన క్లియర్గా చెప్పారు. అంటే కొన్ని ఎంక్వైరీలో మాత్రం ఆయన చెప్పింది ఏంటంటే మొదటగా అక్కడ అవినాష్ రెడ్డి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది వీళ్ళందరూ నన్ను బెదిరించి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి రక్తపు మరకలను తుడిచేసి ఆ తర్వాత శవానికి కట్లు కట్టేసి అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు, నన్ను బెదిరించి అనేది ముందుగా ఆయన చెప్పారు సిఐ శంకరయ్య. ఆయన సమక్షంలోనే ఇదంతా జరిగినట్టుగా మాత్రం చాలా క్లియర్గా ఆధారాలు అయితే ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావిస్తూ అంటే ఉద్యోగంలో అంటే ఆయన చేస్తున్నటువంటి డ్యూటీలో నిర్లక్ష్యం వహించాడనే కారణంతో 2019లో సిఐ శంకరయ్యను సస్పెండ్ చేసి పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి అప్పుడు కనిపించింది. సో మనం చూసాం. సో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్నాయన హత్య జరిగినటువంటి ప్లేస్లో ఈ సాక్షులను తారుమారు చేసే క్రమంలో ఇదంతా జరిగినటువంటి ప్లేస్లో ఉన్నటువంటి సిఐని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో అంటే ఆయన మళ్ళీ సేమ్ ఆయనకు ఏదైతే ఆయనకు సంబంధించినటువంటి డ్యూటీని మళ్ళీ ఇచ్చేసినటువంటి పరిస్థితి కనిపించింది, మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకున్నారు. సో అప్పుడు అదంతా జరిగింది. ఆ అంశాన్ని చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు అక్కడక్కడ ప్రస్తావించారు. సో నాకు సంబంధించినంత వరకు నాకు చాలా ఇబ్బందికర పరిస్థితి, నా వ్యక్తిత్వాన్ని హననం చేశారు. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 1,40,50,00,000 రూపాయల దీనికి సంబంధించి నాకు నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా అసెంబ్లీ సాక్షిగా, ప్రస్తుతం అసెంబ్లీ జరుగుతోంది కదా, అసెంబ్లీ సాక్షిగా నాకు క్షమాపణ చెప్పాలి అనేది ఈ సిఐ శంకరయ్య చెప్తున్నటువంటి పరిస్థితి. ఏంటి అసలు ఏం అడుగుతున్నారు, ఏం జరుగుతోంది, ఏమీ అర్థం కావట్లేదు. మరి ఒక ఆయననేమో అసెంబ్లీకి రమ్మంటే రారు. సో ఇప్పుడు ఈ శంకరయ్య అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా నాకు క్షమాపణ చెప్పాలని చెప్తా ఉన్నారు. సో ఇసలు ఏమనుకుంటున్నారు, ఏంటి, ఆయన ప్రతిష్టకు భంగం కలిగిందంటూ ఆయన ఈ విధంగా చేస్తూ ఉన్నారు. 1,45,00,000 పరిహారం చెల్లించాలని నోటీసుల్లో ఆయన పేర్కొన్నారు శంకరయ్య. ఇక వివేక హత్య సమయంలో పులివెందుల సిఐగా ఆయన పనిచేసినటువంటి విషయం తెలిసిందే. శంకరయ్య సమక్షంలోనే నిందితులు ఆధారాలు ధ్వంసం చేశారని పలుమార్లు చంద్రబాబు నాయుడు ఆరోపించారని చెప్పేసి విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ 2019లో ఇందాక చెప్పినట్టుగా శంకరయ్యను విధుల నుంచి సస్పెండ్ చేసినటువంటి ప్రభుత్వం అప్పుడు. తర్వాత వివేక హత్యపై కేసు నమోదు చేయొద్దని, పోస్ట్ మార్టానికి పంపించొద్దని అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెదిరించారని సిబిఐకి శంకరయ్య వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఆ తర్వాత మెజిస్ట్రేట్ ముందు వచ్చి ఇదే విషయం చెప్పండి అంటే నాకు పని ఉంది, ఇప్పుడు కాదు అప్పుడు వస్తా అని చెప్పి తప్పించుకొని తిరిగి ఆ తర్వాత వచ్చి ఇదంతా నన్ను బెదిరించి అప్పుడు చెప్పించారు అదంతా అన్నట్టుగా ఆయన చెప్పినటువంటి పరిస్థితి అప్పుడు కనిపించింది. సో పూర్తిగా ప్రస్తుతం అయితే కర్నూలు రేంజ్లో వీఆర్లో శంకరయ్య ఉన్నారు. గతంలో ఇదే అంశాన్ని సునీత గారు కూడా ప్రెస్ మీట్లో ప్రస్తావించారు. ఒక్కసారి ఏమన్నారు అప్పుడు, ఈ శంకరయ్య పాత్రకు సంబంధించి దీంట్లో ఏముందన్నారు అనేది ఒక్కసారి మనం విందాం. ఈ ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ ప్రాసెస్లో నడుస్తుందా లేదా అని అనుమానం వస్తుంది. అసలు చూస్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు సంఘటన జరిగిన రోజు సిఐ శంకరయ్య అక్కడ ఉన్నాడు, అక్కడ మనిషి ఉన్నాడు. కానీ మేము హైదరాబాద్ నుంచి దారిలో వస్తూ ఉన్నాము, మేము అక్కడ ఇన్సిస్ట్ చేయాల్సింది వస్తుంది కేసు పెట్టు అని చెప్పి. ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్, ఆయనకు తెలియదా కేసు పెట్టాలి, ఇది మర్డర్ అని చెప్పి. ఆ సీన్లో లేకుండా ఉన్న మాకు అనుమానం వస్తుంది, మేము ఆయనకు చెప్పాల్సింది వస్తుంది, ప్లీజ్ కేసు పెట్టండి అనుమానం ఉంటే. అంటే ఆయనకి ఏదన్నా కవరప్ చేయాలని ట్రై చేస్తున్నాడా? వై ఈస్ హీ బిహేవింగ్ లైక్ దట్? కేసు పెట్టు అని చెప్పినాక కూడా తర్వాత ఆయన సమక్షంలోనే బాడీని బయటకు మూవ్ చేశారు, గాయాలకు కట్లు కట్టించాడు. ఇన్స్పెక్టర్ గారికి తెలియదా అది తప్పు, పంచనామా ముందు బాడీని మూవ్ చేయకూడదని? మరి హౌ డిడ్ హీ లెట్ దట్ హ్యాపెన్? ఓకే, అక్కడ ఉన్న మా ఫ్రెండ్స్కి, బంధువులకి అందరికి ఇమోషనల్గా ఉన్నారు, అర్థం కావట్లేదు అనుకుందాం. ఈయనకేమైంది? సిఐ శంకరయ్య కదా,
ఆయనకు రూల్స్ అన్ని బాగా తెలుసు కదా. ఉమ్. ఆయన కూడా ఈ క్రైమ్ లో ఏమన్నా భాగస్వామిలా? ఆయనకు ఎవరైనా ఇన్స్ట్రక్షన్స్ చెప్పారా ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ తారుమారు చేయడానికి హెల్ప్ చెయ్యి అని చెప్పి? ఆయన పైన ఎవరున్నారు, లేదా ఆయన డైరెక్ట్ గా ఇన్వాల్వ్డా? నాకైతే అనుమానాలు వస్తున్నాయి, కానీ దీనికి సొల్యూషన్స్ కానీ ఆన్సర్స్ కానీ అర్థం కావట్లేదు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ద ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్? రైట్. 6 సంవత్సరాల క్రితమే సునీత గారు శంకరయ్య గురించి మాట్లాడినటువంటి అంశం. సిఐ శంకరయ్య అక్కడ బాడీని తీసుకెళ్తా ఉంటే, కట్లు కట్టేస్తూ ఉంటే, మరి ఇట్లాంటి క్రైమ్ జరిగినటువంటి ప్లేస్లో ఆ బాడీని ఆ విధంగా తీసుకెళ్లొద్దు, పంచనామా ఇవన్నీ ఉంటాయి, సో అక్కడ ఉన్నటువంటి రక్తపు మరకలను తుడవద్దు, ఇవన్నీ ఆయన సమక్షంలో జరిగినప్పుడు ఏమైంది అనేది ప్రశ్నిస్తున్నారు. చాలామంది ఇప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే, దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇచ్చేదానికి వెనకాల ఇటు కడపకు సంబంధించినటువంటి కీలక నేతలు ఎవరో అందరికీ తెలుసు, వాళ్ళ హస్తం ఉంది. ఎందుకంటే శంకరయ్య ఈ విధంగా నోటీసులు ఇచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి వీళ్ళు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారని సిబిఐ రాసిందో వాళ్ళందరూ, ముఖ్య నేతలందరూ, రాజకీయంగా చాలా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి, దీంట్లో అందరికీ తెలిసినటువంటి వ్యక్తే, వాళ్ళందరూ కూడా దీని వెనకాల ఉండి శంకరయ్యతో ఈ విధంగా చేయించారు అనేది మాత్రం తెలుస్తూ ఉంది. ఇదంతా ఒకవైపు. అట్లాగే ఇప్పుడు ఈయన పరువుకు నష్టం కలిగిందని చెప్తా ఉన్నారు కదా, మరి టీడీపీ శ్రేణులు కూడా ఏం చేస్తూ ఉన్నారు? ఎందుకంటే నారాసుర రక్త చరిత్ర అని ఆ రోజు రాసినప్పుడు మరి ఆ పేపర్ మీద కేసులేవి, ఆ పేపర్కు రోత పత్రికకు సంబంధించి దాని మీద ఉన్నటువంటి కేసులు ఎక్కడున్నాయి? అప్పుడు పరువు నష్టం దావా ఎందుకు వేయలేదు? మరి చంద్రబాబు నాయుడు గారి పరువుకు భంగం కలిగించే విధంగా నారాసుర రక్త చరిత్ర అంటూ చేతిలో గొడ్డలు పెట్టుకొని ఏదైతే ఫుల్ పేజ్లో ఆ రోత పత్రికలో వేసినప్పుడు మరి టీడీపీ శ్రేణులు కావచ్చు, ముఖ్య నేతలు కావచ్చు, మరి ఏం చేస్తున్నారు? సో దాని మీద కేసు వేయాలి కదా. సో ఈ విధంగా సిఐ శంకరయ్య ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మీదికి నోటీసులు పంపే స్థాయికి ఆయన వచ్చారు అని అంటే, గతంలో మరి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఇదే కేసుకు సంబంధించి నారాసుర రక్త చరిత్ర అని రాసినప్పుడు మరి ఎందుకు ఆ రోత పత్రిక మీద చర్యలు లేవు? సో తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది అందరికీ తెలిసిందే. దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరెవరు ఏమయ్యారు ఏంటి అంతా తెలిసిందే. మరి ఆ తర్వాత ఇదంతా తప్పు అనే విషయం కూడా చాలా బయటకు వచ్చినటువంటి విషయం. సో ఎందుకు మరి టీడీపీ శ్రేణులు ఆ తర్వాత ముఖ్య నేతలు కూడా ఆ విధంగా ఉన్నారు అనేది